కేసీఆర్ గారాలపట్టి కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణలపై తిహార్ జైల్లో ఉన్నారు. దాదాపు 4 నెలల నుంచి కవితకు బెయిల్ కోసం కేటీఆర్, హరీష్ రావు చేయని ప్రయత్నాలు లేవు. ఏది కూడా వర్కౌట్ కావడం లేదు. దీంతో బీజేపీతో కాంప్రమైజ్ అయితే తప్ప కవితకు బెయిల్ దొరకదని మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు బీఆర్ఎస్ అధినేత. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో హస్తినలోనే మకాం వేసిన కేటీఆర్, హరీష్ రావు బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లేందుకు తెగ ట్రై చేస్తున్నారని టాక్. ఎలాగైనా కవితకు బెయిల్ వచ్చేలా డీల్ సెట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీ ముందు కేసీఆర్ పెద్ద ప్రతిపాదనే పెట్టారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇంతకీ ఏంటా ప్రతిపాదన? హ్యావ్ ఎ లుక్. కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చే టాస్క్ మీద ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్, హరీష్ రావు అక్కడే మకాం వేశారు. పనిలో పనిగా ఢిల్లీలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్కు ప్రధానంగా జాతీయ మీడియాను పిలిచారు. తెలుగు మీడియా కూడా వచ్చింది, కానీ ఎక్కువగా జాతీయ మీడియానే కవర్ చేసేలా చూసుకున్నారు. ఇక ప్రెస్ మీట్లో కేటీఆర్ ప్రధానంగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. బీజేపీపై ఏ విషయంలో రాహుల్ విమర్శలు చేస్తుంటారో వాటిని హైలైట్ చేసుకున్నారు. ఇటీవల రాహుల్ రాజ్యాంగం మినీ బుక్ను చేతిలో పట్టుకుని బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఫిరాయింపుల విషయంలో తాను రాజ్యాంగం బుక్ను పంపిస్తానని రాహుల్కు సవాల్ చేశారు. ఇంకా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కేంద్రంలో బీజేపీ పాలనపై మాత్రం కేటీఆర్, హరీష్ రావు నోరెత్తలేదు. మోదీని విమర్శించలేదు. అలాంటి ప్రయత్నం చెయ్యనేలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ను టార్గెట్ చేసిన విధానం బీజేపీ పెద్దల్ని మెప్పించిందా లేదా అన్నదే టార్గెట్గా కేటీఆర్ మాట్లాడారు. దీంతో జాతీయ మీడియా ప్రతినిధులకు ఈ విషయంలో ఓ స్పష్టత వచ్చింది. బీజేపీని ఇంప్రెస్ చేయడానికి కేటీఆర్ గట్టిగా ప్రయత్నించారని అర్థమైపోయింది. మరోవైపు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ కవితే అంటున్నాయి. ఆధారాలు చూపిస్తున్నాయి. ఈ విషయాలను కోర్టు బలంగా నమ్ముతుంది. కాబట్టే ఆమెకు బెయిల్ కూడా రావడం లేదు. ఈ టైంలో లాయర్లతో ఇది అయ్యే పనేనా అనే టాక్ కూడా వినిపిస్తోంది. కానీ బెయిల్ వస్తుందని కేటీఆర్ అంత ధీమాగా ఎలా ఉన్నారు అంటే వీరిద్దరూ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కాళ్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. కవితను ఎలాగైనా బయటికి తీసుకొచ్చేందుకు బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వంతో లేదా వారి అనుచరులతో భేటీ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఢిల్లీలో మకాం వేసినట్లు హస్తినలో ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. బట్ మ్యాటర్ ఏదైనా లోపల కవిత టెన్షన్, ఢిల్లీలో బ్రదర్ బెయిల్ టెన్షన్, ఫైనల్ గా పిల్లల కోసం కేసీఆర్ మనోవేదన మొత్తంగా గులాబీ బాస్ కు నిద్ర లేని రాత్రుల్ని పరిచయం చేస్తున్నాయట. ఇంకోవైపు కేటీఆర్, హరీష్ రావు తీహార్ జైల్లో కవితను పరామర్శించినట్టు వార్తలు పైకి వెలువడుతున్నప్పటికీ అసలు ఎజెండా మాత్రం ఢిల్లీ పెద్దలను కలవడం అని తెలుస్తోంది. కవితను తీహార్ జైల్లో పరామర్శించిన తర్వాత బావా బామ్మర్దులు ప్రధాని అపాయింట్మెంట్ కోసం వేచి చూశారు. ప్రధాని కార్యాలయం వీరిరువురికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వరుసగా 10 ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు అపాయింట్మెంట్ దొరకకపోవడం చర్చనీయాంశమైంది. అవమాన భారంతో కుమిలిపోతున్న బీఆర్ఎస్ నేతలు ఇక బీజేపీ నేతలతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించడానికి కేసీఆర్ సూచన మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కేటీఆర్, హరీష్ రావులు కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఏ విధంగా అయితే కూటమి ఏర్పడిందో ఆ విధంగానే తాము కూడా బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి వెళ్తామని అన్నారట. వెంటనే రేవంత్ రెడ్డి చేరికలను ఆపాలని చెప్పారట. ఒకవేళ రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించకుంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని హెచ్చరించారట. దీంతో అటు కవిత జైలు నుంచి బయటకు వస్తుంది, ఇటు కాంగ్రెస్ పార్టీని ఓడించొచ్చు అనే ప్లాన్ చేస్తున్నారట. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు కేసీఆర్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ అయిన కవిత తీహార్ జైలుకు వెళ్లి 110 రోజులు దాటడంతో కేసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారట. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కవితకు బెయిల్ దొరికే విధంగా ప్రయత్నాలు చేయాలని కేసీఆర్ సూచించినట్లు చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకి పడిపోయింది. ఢిల్లీ పెద్దలు బీఆర్ఎస్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో స్వయంగా కేసీఆర్ ప్రధానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
కవితను విడిపించుకునే క్రమంలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదనను కేసీఆర్ ప్రధాని ముందు ఉంచినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే కేసీఆర్ ఈ ఆలోచన చేస్తున్నారా, లేక కవితకు బెయిల్ వచ్చాక మళ్లీ యూటర్న్ తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.